తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా నూతనంగా నిర్మించిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులను లాంఛనంగా ప్రారంభించారు జిల్లా కలెక్టర్ ఎం మనోజ్ చౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ. క్వాలిటీకి పెద్దపీట వేయడం జరుగుతుందని, ఎలాంటి కల్తీ లేకుండా పెట్రోల్ పంపుల స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్ లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ సంయుక్తంగా మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సిద్దిపేట పట్టణం పొన్నాల గ్రామ శివారులో పోలీస్ కన్వెన్షన్ సెంటర్ ఎదురుగా హనుమాన్ టెంపుల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపును ఈ రోజు ప్రారంభించడం జరిగిందన్నారు. పెట్రోల్ పంపులో డీజిల్, పెట్రోల్ ఎలాంటి కల్తీ లేకుండా క్వాలిటీగా ఉంటుందన్నారు. సిద్దిపేట పట్టణ ప్రజలు, ప్రముఖులు, వ్యాపారస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు ప్రజలు పెట్రోల్, డీజిల్ పోసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్ పెట్రోల్ పంపు ద్వారా వచ్చే ఆదాయం పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది యొక్క వెల్ఫేర్ కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుందన్నారు. పోలీస్ కన్వెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం కూడా పోలీస్ వెల్ఫేర్ సొసైటీకి వినియోగించడం జరుగుతుందన్నారు. పోలీస్ కన్వెన్షన్ సెంటర్ పోలీస్ కుటుంబ సభ్యులకు మెయింటెనెన్స్ ఖర్చులతో మరియు ఇతరులకు అందుబాటులో ఉండే విధంగా ధరలు నిర్ణయించడం జరిగిందని, పోలీస్ కన్వెన్షన్ సెంటర్ అద్భుతంగా, ఆహ్లాదకరంగా, సువిశాలమైన పార్కింగ్ తో చాలా బాగుంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు మధు, పురుషోత్తం రెడ్డి, సతీష్, రవీందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు విష్ణుప్రసాద్, రాజేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, శ్రీధర్ గౌడ్, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఇన్స్పెక్టర్లు, సిఐలు వాసుదేవరావు, ఉపేందర్, విద్యాసాగర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి, సిసి నితిన్ రెడ్డి మరియు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి సిద్దిపేటలో మనకు ఒక పెట్రోల్ బంక్ అనేది ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ పెట్రోల్ బంక్లో 20,000 లీటర్స్ కెపాసిటీతోని 2 పెట్రోల్ స్టేషన్స్ పెట్టుకొని పబ్లిక్కి యూజ్ అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ వెల్ఫేర్ మెజర్స్లో భాగంగా మనకి పెట్రోల్ బంక్ ఒకటి, పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో ఏదైనా ఫెస్టివల్స్ కావచ్చు, అకేషన్స్ ఏమన్నా బర్త్డేస్ కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు జరిగినప్పుడు కూడా పోలీస్ వాళ్ళకి కన్సెషన్ ఇస్తూ, అదేవిధంగా పబ్లిక్కి కూడా అవైలబుల్ ఉండే విధంగా కూడా అన్ని రకాలుగా ఉపయోగపడేలాగా ఇవన్నీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పోలీస్ వెల్ఫేర్ మెజర్స్లో భాగంగా టేకప్ చేసిన ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా మనకి పోలీస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెటర్మెంట్ కోసము టేకప్ చేసే విధంగా దాని రెవెన్యూ ప్రొసీడ్స్ అన్నీ కూడా యూటిలైజ్ చేయబడతాయి. ఈ పెట్రోల్ బంక్ ద్వారా పబ్లిక్కి కూడా క్వాలిటీ ఎన్షూర్ చేస్తూ చాలా మంచి క్వాలిటీ పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు ఎట్ నామినల్ రేట్స్ మనకి ఏవైతే మార్కెట్లో అవైలబుల్ ఉందో దానికంటే తక్కువలోనే మనకి అందుబాటులో చేయడం జరుగుతుంది. అండ్ పబ్లిక్లో కూడా ఆ కాన్ఫిడెన్స్, పెట్రోల్ బంక్ పోలీస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారంటే మంచి క్వాలిటీ ఎన్షూర్ చేసుకుంటారనేది ఉంది. ఫ్యూచర్లో కూడా ఇలా డిఫరెంట్ పోలీస్ వెల్ఫేర్ మెజర్స్ డెఫినెట్గా టేకప్ చేస్తూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను.